హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గనాస్ కిచెన్. ఇవాల్టి వీడియోలో చాలా టేస్టీగా క్రీమీగా మ్యాంగో ఐస్ క్రీమ్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము. మ్యాంగో సీజన్ వచ్చేసింది కదండి. మ్యాంగోస్ అంటే అందరికీ చాలా ఇష్టము. మరి ఈ టేస్టీ మ్యాంగోస్తో ఐస్ క్రీమ్ని సూపర్ సాఫ్ట్గా చాలా ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా. బయట షాప్స్లో కొన్న కంటే కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. మరి ఆలస్యం చేయకుండా దీని తయారీ విధానం ఏంటో చూసేద్దామా. ముందుగా నేను ఇక్కడ బాగా పండిన 2 మామిడి పళ్ళు తీసుకున్నాను. వీటిని శుభ్రంగా క్లీన్ చేసి పైన తొక్క తీసేసి చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వీటిని మిక్సర్ జార్లో వేసి ఈ విధంగా మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని కొద్దిసేపు పక్కన పెట్టేసుకోండి. తర్వాత మనం ఏ బౌల్లో అయితే ఐస్ క్రీమ్ ప్రిపేర్ చేసుకోవాలనుకుంటున్నామో ఆ బౌల్ని అలాగే బీటర్ బ్లేడ్స్ని కూడా 1 గంట సేపు డీప్ ఫ్రీజర్లో పెట్టి ఉంచుకోవాలి. తర్వాత మనకి ఇలా విప్పింగ్ క్రీమ్ అని దొరుకుతుందండి. ఇది మనకి అన్ని సూపర్ మార్కెట్స్, అమెజాన్, బిగ్ బాస్కెట్ వాటిలో దొరుకుతుంది. దీన్ని కూడా ఐస్ క్రీమ్ ప్రిపేర్ చేసే 1 అరగంట ముందు ఫ్రిడ్జ్లో పెట్టుకొని తీసుకోవాలి. ఇది 250 ml ప్యాక్ అండి. 2 మ్యాంగోస్కి అయితే 250 ml కరెక్ట్గా సరిపోతుంది. దీన్ని కూడా ఇలా బౌల్లోకి వేసేసుకోవాలి. ఇలా బౌల్లో వేసేసుకున్న తర్వాత ఇప్పుడు బీటర్తో ఈ క్రీమ్ మొత్తం థిక్గా అయ్యేంత వరకు బీట్ చేసుకోవాలండి. ఒకవేళ మీ దగ్గర బీటర్ లేదంటే విస్కర్తోనైనా సరే మీరు విస్క్ చేసుకోవచ్చు. విస్కర్ని కూడా ఐస్ క్రీమ్ తయారు చేసుకునే 1 గంట ముందు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టి తీసుకున్నామంటే చక్కగా పనిచేస్తుందండి. చూసారు కదా, క్రీమ్ ఈ విధంగా థిక్గా అవ్వాలండి. ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది. ఈ చుట్టూ ఉన్న క్రీమ్ని స్పాచులాతో ఇలా మధ్యలోకి తీసేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల పంచదారని వేసుకోండి. అలాగే ఒక 100 ml కండెన్స్డ్ మిల్క్ కూడా వేసుకోవాలి. తర్వాత తిరిగి మళ్ళీ ఒకసారి బీటర్తో బాగా బీట్ చేయాలి. చూడండి, పంచదార అలాగే కండెన్స్డ్ మిల్క్ ఈ క్రీమ్తో చక్కగా కలిసేలాగా బీట్ చేసుకోవాలి. ఇలా అంతా కలిసేలాగా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా తయారు చేసుకున్న మ్యాంగో పల్ప్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా మ్యాంగో పల్ప్ మొత్తం అంతా యాడ్ చేసుకున్నాక తిరిగి మళ్ళీ ఒక్కసారి బీటర్తో ఒక 2 నిమిషాల పాటు బాగా బీట్ చేయాలి. ఈ క్రీమ్ మ్యాంగో పల్ప్ అంతా కలిసేలాగా బాగా బీట్ చేయాలి. మీరు కావాలి అంటే ఈ ఐస్ క్రీమ్ ఇంకా మంచి కలర్లో కావాలంటే కొద్దిగా ఎల్లో ఫుడ్ కలర్ని యాడ్ చేసుకోవచ్చు. లేదంటే ఈ మ్యాంగోస్లో ఉండే ఎల్లోనెస్సే కరెక్ట్గా సరిపోతుంది. చూసారు కదా, మనకి క్రీమ్ ఈ విధంగా థిక్గా అవ్వాలన్నమాట. ఇప్పుడు స్పాచులాతో ఎడ్జెస్ని ఈ విధంగా స్క్రాప్ చేసేసుకొని తిరిగి మళ్ళీ ఒకసారి అంతా కలిసేలాగా చక్కగా కలుపుకోవాలి. ఇలా అంతా కలిసేలాగా కలుపుకున్నాక ఇప్పుడు దీన్ని ఏదైనా ఒక గ్లాస్ కంటైనర్లోకి కానీ ప్లాస్టిక్ కంటైనర్లోకి కానీ ట్రాన్స్ఫర్ చేసుకోండి. మనం తీసుకున్న కంటైనర్ ఎయిర్ టైట్ కంటైనర్ అయి ఉండేలాగా చూసుకోండి. ఇప్పుడు దీన్ని స్పాచులాతో ఈవెన్గా ఒకసారి స్ప్రెడ్ చేసుకొని దీనిపైన ఈ విధంగా ప్లాస్టిక్ కవర్తో ఫుల్గా వ్రాప్ చేసుకోవాలి. ఐస్ క్రీమ్ మొత్తం ఫుల్గా కవర్ అయ్యే విధంగా ఈ విధంగా వ్రాప్ చేసుకొని దీనిపైన మూత పెట్టి 6 నుండి 8 గంటల సేపు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టి ఫ్రీజ్ చేసుకోవాలి. నేను ఇక్కడ మీకు ఐస్ క్రీమ్ని 1 డే తర్వాత చూపిస్తున్నానండి. నార్మల్గా అయితే ఒక 6 to 8 అవర్స్ ఉంచితే సరిపోతుంది. నాకు టైం లేక ఒక 1 డే మొత్తం ఉంచేయాల్సి వచ్చిందనమాట. 1 డే తర్వాత మనకి ఈ విధంగా చక్కగా ఫ్రీజ్ అయిపోయింది. ఇప్పుడు ఇలాంటి ఒక స్కూపర్ని కానీ లేదంటే గరిటెని కానీ తీసుకొని ఈ విధంగా చక్కగా ఐస్ క్రీమ్ని సర్వ్ చేసుకొని ఎంజాయ్ చేస్తే ఎంతో టేస్టీగా క్రీమీగా ఉండే మ్యాంగో ఐస్ క్రీమ్ రెడీ అయిపోయిందండి. నేను ఇక్కడ ఐస్ క్రీమ్ని కొద్దిసేపు బయట ఉంచిన తర్వాత చూపిస్తున్నాను. చూడండి ఎంత క్రీమీగా ఉందో. ఇలా చక్కగా సర్వ్ చేసుకున్న తర్వాత దీనిపైన కొద్దిగా టూటీ ఫ్రూటీతో కానీ లేదంటే డ్రై నట్స్తో కానీ గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మ్యాంగో ఐస్ క్రీమ్ రెడీ అయిపోయిందండి. చాలా టేస్టీగా క్రీమీగా ఉంటుందండి. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అన్నది మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ని మాతో కామెంట్స్లో తెలియజేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం గనాస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. దీనివల్ల మేము పెట్టే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్గా వచ్చేస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.